వస్తే ఏమైందంటే ఈ వెరైటీస్ చేసినప్పుడు ఫేస్ ఎలా ఉందో ఒక వర్చస్తో వెలిగిపోతున్నట్టుగా విచ్చుకొని మీకు తెలియకుండా కేవలం కుంభకు వస్తే ధ్యానంలో కూడా ఫేస్ అలానే ఉండిపోద్ది. ధ్యానంలో కూడా ఉండిపోయి నేను ముందు చెప్పినట్టుగా ఒక ఫీలింగ్, ఒక ఆనందం ఆ ఫేస్లో నుంచి హృదయంలోకి, బాడీలోకి వెళ్ళిపోయింది. దీన్ని అర్థం చేసుకుంటే ఇలాంటి ధ్యానం రోజు చేసినప్పుడు ఏమైద్ది, రోజు అదే జరిగిద్ది. ఫేస్లో వర్చెస్ బాడీలోకి అది వెళ్ళటము, పాజిటివ్గా మార్పులు తేయటము రోజు అదే జరిగిద్ది. కాబట్టి ఇది కూడా ఒక వెరైటీ రోజు చేసుకోవడానికి. ఇంకా చెప్తాను. ఇప్పుడైతే 5 times అలా చేయండి. శ్వాస తీసుకుంటూ సీనియర్స్ ఆ శ్వాస మీకు ఒక ఆనందాన్ని, విశ్వంలో నుంచి ఆనందాన్ని శ్వాసతో పాటు మీలోకి పంపిస్తుంది అనే భావన కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని ముఖ వర్చస్సుని విశాలంగా చేస్తూ